స్వార్థ గాయకుడు విజయ్ అని ఒంగోలులో కుష్టి రోగుల కాలనీలో ఏర్పాటు చేసిన సభల్లో పాటలు పాడుటకు ఆహ్వానించబడ్డాడు. ఆయన కొన్ని పాటలు పాడిన తర్వాత చివరిగా మీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే చెప్పండి, ఆ పాట పాడతాను అన్నాడు. ఒక స్త్రీ తన చేతిని పైకెత్తి కుష్ఠరోగం బాగా ముదిరిపోవటం వలన ఆ చేతికి వేళ్ళు లేవు. ఆ ముఖం చూచి వెంటనే విజయ్ అనే స్వార్థ గాయకుడు ఉలిక్కిపడ్డాడు. ఎందుకు అంటే ఆమెకు ముక్కు లేదు, చెవులు లేవు, పెదవులు కూడా కుష్టి వ్యాధి వల్ల పాడైపోయాయి. అప్పుడు ఆమె పాస్టర్ గారితో చెప్పిన మాట ఏంటంటే, అయ్యా, నాకు ఒక పాట వినాలనుంది, దినమెల్లనే పాడి నా కీర్తించిన నీ రుణము నేను తీర్చలేను. నాకు జీవితాన్ని ఇచ్చాడు, నన్ను భూమి మీద బతకడానికి నాకు ఇంకా జీవాన్ని ఇచ్చాడు. అది చాలదయ్యా నేను ఆయనను స్తుతించడానికి.